చెప్పండి సార్, ఇప్పుడు ఈ అవినీతి కోణానికి సంబంధించి మరి కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు కోర్టులో మాత్రం, మరి ఏం చెప్తారు? ఒకటి అర్థం చేసుకోవాలా, కేసీఆర్ గారు హాజరయ్యేది కోర్టు కాదు, అదొక ట్రిబ్యునల్ కమిషను. హాజరవుతారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు కులం లేదు, మతం లేదు, జనహితమే మన మతం అన్నట్టుగా సబండ వర్గాల కోసం పనిచేసిన నాయకుడు, తెలంగాణ స్వాత్మికుడు, తెలంగాణ జాతిపిద కేసీఆర్ బాపు ఏదైతే ఇలా నోటీసులు అందుకున్నాడో ఖచ్చితంగా హాజరవుతారు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ పల్లెలన్నీ బీడు నేలలుగా నెర్రలు వారి ఇవాళ మాగాణిలన్నీ ఎండుకపోయి ఉన్నటువంటి తరుణంలో కేసీఆర్ పాలన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రత్యక్షంగా 18 లక్షల ఎకరాలకు పరోక్షంగా 1 కోటి ఎకరాల రతనాల మాగాణి చేయాలనేటటువంటి ఆలోచన ఏదైతే చేసిండో అక్కడ బ్యారేజీ ఒక పిల్లరు వరగటము కుంగటము ఇవాళ బీటలు వాలితే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి ప్రజాపాలన అని చెప్పుకునేటటువంటి పరిపాలకులు ఇవాళ కేసీఆర్ గారు దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి చేసిండనేటటువంటి మసిబూసి మారేడు ఖాయం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి స్వయాన పిల్లనిచ్చినటువంటి మామగారు ఆ ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిండు కేసీఆర్ అని చెప్తా ఉంటే ఈయన గారు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తా ఉన్నాడు. ఇది దొంగ 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 అన్నట్టుగా ఉంది తప్ప మరొకటి కాదని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వాస్తవంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా చేసుకోవాల్సిన పండగ అది. అలాంటప్పుడు మరి గాంధీ భవన్ లో మధుయాష్కి గౌడ్ గారు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ పెట్టి, కేసీఆర్ గారు తెలంగాణకు పట్టిన పిశాచి అని చెప్పేసి. దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బందూకులు పట్టుకొని తెలంగాణ బిడ్డలకి గుండెలకు గురి పెట్టినటువంటి వాడు ఈనాడు పాలకుడు, మరొక ముఖ్యమంత్రి. దౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రం కోసం సావునోట్లో తలకాయ పెట్టిన ఆయన్ని పిశాసి అని చెప్పి అంటా ఉన్నారంటే మేము దళిత బహుజనులను ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళం. ఆ పిసిసి సీట్లో కూర్చున్నది కూడా మా బహుజనుడే అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ అది కాంగ్రెస్ పార్టీ గేటు కాడ ఉండేటటువంటి వ్యక్తిగా మాట్లాడితే అంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదు. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించబట్టే ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జై తెలంగాణ అన్నోడి గుండెల మీద తుపాకీ గురిపెట్టినోడి ఈ సీటు మీద కూర్చొని పాలించేటటువంటి అవకాశం వచ్చిందంటే అది కేసీఆర్ పోరాటాల పుణ్యం. ఇవాళ పొద్దున్న లేస్తే ఈ పాలకుడైనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్కి రోజు దండం పెట్టినా ఆ రుణాన్ని తీర్చుకోలేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి అందాల భామలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ను పెంచుదాము, ఆదాయాన్ని తీసుకొద్దామని నేను మంచి పని చేస్తే వీళ్ళెందుకు విమర్శలు చేస్తున్నారు అన్నారు. అదైతే మన నిజమే కాదా? ఇక్కడ తెలంగాణకు మంచి పెట్టుబడులు వస్తాయి. రెవెన్యూ సృష్టించడం చేతగాని వాడు మనకు పాలకుడు అయ్యిండు. ఈ రెవెన్యూ సృష్టించడం తెలియకపోగా ఇవాళ ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం, ప్రజల్ని మైండ్ డైవర్షన్ చేయడం కోసం మాత్రమే కేసీఆర్కి నోటీసులు. ఇంకొక పేరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుందనో, ఇవాళ కుటుంబంలో కలకలలను ఇవన్నీ కేవలం ప్రజల మైండ్ మార్చడం కోసం చేస్తున్నాయే తప్ప కేవలం కేసీఆర్ గారిని ఒక్కరిని మాత్రమే ఇవాళ నోట్లో పెట్టుకుంటే జనమందరూ అటు మారుతారు అని చెప్పేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది మన రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. పాలకులు పాలనా చేత ప్రజాపాలన అని చెప్తావు ఇలా ప్రజలకు ఏ రకమైనటువంటి 420 హామీలు ఇస్తే మేము మురిసిపోయినాం గిరిజనులుగా. 420 హామీలు అవి తిరిగేస్తే 420 వేషాలు వేస్తున్నారని చెప్పనేటటువంటి బాధ కలుగుతూ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎట్లా ఉండేనంటే ఇవాళ మా వాళ్ళంతా బాంబేలు పుణేలు పోయి జీతాలు ఉండేటటువంటి పరిస్థితి నుండి ఇవాళ మళ్ళీ తిరిగి వచ్చి ఇవాళ వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబట్టే అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. సార్, ఇప్పుడు కవిత గారు మరి సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు. సపరేట్ పార్టీ పెడితే కూడా కవితకే కాబోయే సీఎం అవుతారు అని కొంతమంది ప్రజలు కూడా మరి చెప్తున్నారు. దీనికి ఏమంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ ప్రయోగిస్తా ఉన్నారు. కవితక్క గారు ఒక ఉద్యమ నాయకుడి కూతురు. కవితక్క గారు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డగా ఆమె విఘ్నత, చదువుకున్నటువంటి సంస్కారము, తెలివితేటలు ఈ దేశంలో పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది, శాసన మండలి సభ్యురాలుగా కొనసాగుతూ ఉన్నది. ఆమె పార్టీ పెట్టబోదు, వేరే పార్టీలో చేరబోదు. కేవలం జాగృతి సంస్థ ద్వారా ఈ పాలకులు ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ తన ప్రజలతో మమేకమై ఉంటుందని చెప్పని తెలియజేస్తాను. అంటే మరి ప్రజల్లోకి కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన
ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే కమిషన్ పిలిచిందో కమిషన్ ముందు హాజరవుతారు, కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.